ఆ పట్టణాలు ఎలాగున్నాయి? సుమారుగా 20 పట్టణాలు ఇచ్చాడు. ఇది నా సొంతమే కాబట్టి నాకు సంతోషంగా ఉంది. ఒక్కసారి పట్టణాలు చూద్దామని పోతే నిష్ప్రయోజనమైనటువంటిది. నజరేత్ ఎటువంటిది అంటే నిష్ప్రయోజనము, అంటే ఏ విధమైన ప్రయోజనము లేనటువంటిది, ఏ విధమైన క్షేమము, ఏ విధమైన సంతోషము, ఏ విధమైన ఆశీర్వాదము లేనటువంటి ఈ ప్రాంతం ఇది. అందుకే నతనీయేలు అంటాడు, నిష్ప్రయోజనమైన ప్రాంతంలో నుండి మంచిది రాగలుగుతుందా? నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలుగుతుందా? కబూల్ అనేటువంటి పేరుగాంచినటువంటి ఈ ప్రాంతం నిష్ప్రయోజనకరమైనటువంటిది, ఎందుకు పనికిరానటువంటిది, విలువ లేనటువంటి ప్రాంతం ఇది. ఎందుకు పనికిరానటువంటి ఈ ప్రాంతాన్ని నాకు రాజుగారు బహుమానంగా ఇస్తాడా? ఇది నాకు అవసరం లేదని రాజుగారి దగ్గర పోయి మాట్లాడుతూ ఉన్నాడు. రాజా, 20 పట్టణాలు ఇచ్చే సంతోషమే, కానీ ఎందుకయ్యాయి? నిష్ప్రయోజనమైనవి, చీకటి కలిగినటువంటివి, క్షేమము లేనటువంటివి. ఈ ప్రాంతాల్లో నివసించడం కంటే ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి జీవనాన్ని కొనసాగించడం బెస్ట్ కదా. ఇది మంచి ప్రదేశం కాదు కదా. ఇటువంటి ప్రాంతాల నాకు ఇచ్చేది. పనికిరాని ప్రాంతాలుగా పేరుగాంచిన ఈ గలిలయ, నజరేత్ అనేటువంటి ప్రాంతాలని నాకు బహుమానంగా ఇస్తావా? నేను ఎంత బంగారం ఇచ్చానో తెలుసా? ఇంతగా నీకు బహుమానాన్ని తీసుకొస్తే నాకు ఇటువంటిది ఇచ్చేది. ఇది నాకు అవసరం లేదని చెప్తా ఉన్నాడు. నిష్ప్రయోజనకరమైనటువంటిది. ఈ నిష్ప్రయోజనకరమైన దాన్ని దేవుడు ఎలాగ చేశాడో తెలుసా? నజరేత్ అని పేరు ఉచ్చరిస్తే అద్భుతమైన కార్యాలు జరిగినాయి అంట. హల్లెలూయా, హల్లెలూయా. నజరేయుడైన యేసు నామమును ఉచ్చరించగానే దయ్యములు పారిపోతా ఉన్నాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి.